హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలి ర్యాంక్ వర్సెంట్ కాలేజ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే, అదర్వైజ్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు తెలంగాణ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 1 2 3 4 4th వన్ చూడండి, టీఎస్ ఐసెట్ 2023 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని ఉంది కదా, దానిపైన ఇట్లా క్లిక్ చేస్తే మీ దగ్గర మీ ఫోన్లో పీడిఎఫ్ ఉంటేనే అది డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో ఇంకా చెక్ చేసుకోండి. ఫస్ట్ కాలేజు ఆదర్శ్ పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ మహబూబ్ నగర్లో ఉంది కదా, అది వచ్చేసి 1998లో ఎస్టాబ్లిష్ అయింది. ఓసీ బాయ్స్కి అయితే ఎంబీఏ వచ్చేసి 25,622 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అంటే దాదాపుగా 25,000 అనుకోండి. లాస్ట్ ఇయర్ 25,662 ఓసీ బాయ్స్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఓసీ గర్ల్స్ కూడా సేమ్ 25,662 లోపల ఉన్న వాళ్ళందరికీ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెన్షన్ చేసిందే లాస్ట్ ర్యాంక్ అనమాట, ఆ తర్వాత మీదున్న ర్యాంకులకైతే రాలేదు. మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకొని కరెక్ట్గా చూసుకొని మీరు ఏ కాలేజ్లో పెట్టాలనుకుంటున్నారో మీ ర్యాంకుకు నియర్ బై ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ట్యూషన్ ఫీజు వచ్చేసి 50,000. అఫిలియేటెడ్ టు పాలమూరు యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కూడా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మీరు ఏ కాలేజ్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ్ చూస్తున్న, ఎంబీఏ మీద పైన రిజర్వేషన్ తప్పకుండా చూసుకోవాలి. రిజర్వేషన్ చూసుకున్న తర్వాతనే ఓసీ బాయ్స్కి అయితే 30,991 ర్యాంక్కి, బీసీఏ బాయ్స్కి అయితే 45,000 పైన వాళ్ళకి రావడం జరిగింది. బీసీబీ వాళ్ళకి గర్ల్స్కి 57,258, బీసీడీ వాళ్ళకి ఇట్లా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన జనరల్ ఓయూ వాళ్ళకి, గర్ల్స్ ఓయూ వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఎంత. ఈ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటున్న కాలేజ్ యొక్క ర్యాంక్ ఎంత ఉంది ఒక 10 to 15 కాలేజెస్ నోట్బుక్లో రాసుకున్న తర్వాత మీ నియర్ బై ర్యాంక్ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా మీకు ర్యాంక్ అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి టీఎస్ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ 2023 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇట్లా జూమ్ అవుట్ చేయండి, కనిపించదు లేకపోతే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.